ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణపతి పతయే నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్య పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 227వ రోజు తత్వదర్శన కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ శల్య పర్వానికి ఇది 10వ రోజు. అయ్యా, నేటి వరకు మనం దుర్యోధనుడు ఏకాకిగా గద చేబూని మడుగులో దాక్కున్నాడు. ఆ వార్త బోయిల ద్వారా విన్నటువంటి పాండవులంతా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని దుర్యోధనుణ్ణి బయటకు వచ్చి విజయమో వీర స్వర్గమో, గెలిచావా రాజ్యం లేదా వీర స్వర్గం, కాబట్టి ఈ విధంగా దాక్కోవటం క్షత్రియోచితమైనటువంటి కార్యక్రమం కాదు అని హెచ్చరిస్తూ ఉన్నారు. దుర్యోధన, ధర్మరాజు అంటున్నాడు, నీకై అనేకులు రాజులు చనిపోయారయ్యా. లెక్కకు మించి బంధుగణం అంతా కూడా అసువులు బాసింది. సూర్యుడవని అనిపించుకున్నావు. సూర్యుడు వట సూర్యుడవన్రునిన్ మడువు సొచ్చట శౌర్యము చొప్పే మానమే యూరికిపోయే, మానమే యూరికిపోయే. ఆజి నృపులోడుదురే నృపుడన్న మాత్రయే కౌరవ వంశజాతుడవు, నృపుడన్న మాత్రయే కౌరవ వంశజాతుడవు. గష్టపుంజచుట తెచ్చుకుంటి నీ పేరును పెంపుమాలి, అరే బృందము నవ్వగా నిట్లు సేయుదే. సూర్యుడు వండ్రునిన్ మడువు జొచ్చుట శౌర్యము చెప్పే. హే దుర్యోధన, నేను సూర్యుడు అంటారయ్యా. నువ్వు ఈ విధంగా ఈ కులంలో దూరటం వీరధర్మమే. నీ అభిమానం ఏ ఊరు పోయే? రణమన్న రాజులు వెనుకొంజ వేతురే. నీవు సాధారణ రాజువా కావే. కౌరవ వంశంలో జన్మించావు. నీచమైన చావును కొని తెచ్చుకున్నావు కదా కట్ట. కాల వైపరీత్యము, నీ కీర్తి, నీ గొప్పతనం అన్నింటినీ వదిలి శత్రు సమూహం పరిహసించేలా ఈ రీతి తగునా? ఇలా చేస్తావా? క్షాత్రాన్ని వీడిన ఏపరాలు చెడు కదా, నీ వెరుంగవా? పెద్దల సభలో ప్రేలాపాలేమాయే? ఆ రోజు నువ్వు ఎలా ప్రేలావు? అవన్నీ మర్చిపోయావా? ఏమైపోయాయి? కొడుకులు, తమ్ములు, అందరికందరినీ నీ మూర్ఖత్వమే మట్టుబెట్టింది సుమా, మేం కాదు. దీనికి కారణం నీవే, నీ మూర్ఖత్వమే. పాండురాజు సుతులు వారి యొక్క భుజబలానికి వెరసి అనగా భయపడి ఈ రీతి నీటి మడుగులో దాగావని ప్రజలు నిన్ను చీకొట్టరా? పాడియే. అయ్యా, ధర్మరాజు హెచ్చరికలో ఆ మాన మర్యాదలతో పాటు వీరు ఆచరించినటువంటి అకృత్యాలన్నీ కూడా వెళ్ళబోసాడు, రెచ్చగొట్టాడు. కన్నసకుని దుశ్శాసనుల్ గనులుంగా గదలంచి, కన్న శకుని దుశ్శాసనుల్ ఘనులుగా గదలచి, వారలగొని మమ్ము వై మనంబున శంకింపక అట్లు కీడు చేసి, తా తోపు తప్పిన గాసి అయితి. దుర్యోధన, కర్ణ, శకుని దుశ్శాసనులను నమ్మావు. ఆ విధంగా కీడు చేసి, ఆ విధంగా అంత కీడు చేస్తారా? ఎంత ఇదైతే మాత్రం అంత అదా? నుడికారాలండి ఇవన్నీ కూడా. ఎంతో లోతైన పదాలని ఈ విధంగా తేల్చి చెప్పగలగటం. ఆ విధంగా కీడు చేసి నేడు ఇట్టి వెతల పాలైతివి కదా. అలా చేశావు, ఇలా అయిపోయావు. కారణం నీవే. లేచి మడుగు వీడి రావయ్యా. రా, బయటికి రా. బయటకు వచ్చి విజృంభించు. గెలిస్తే రాజ్యం లేదా వీర స్వర్గం. రాజ్యం వీరభోగ్యం నువ్వు ఎరుంగవా అంటా ఉన్నాడు ధర్మరాజు. అంతా దుర్యోధన భయమం బాయగంద్రోచి వీరగుణమున్ పాటించి సంగ్రామ నిశ్చయ బుద్ధిందల కొల్పి
పౌరుషము మై జావుండే, పౌరుషము మై జావుండే గొల్పొండెగాక, యధీరత్వము నాకు నీడయని నీ ఒకంబెత్తువే, తాకున్ మంతయు బేరయ్యడు, రమ్ము లెమ్ము రమ్ము లెమ్ము, అదిగన దైన్యము వచ్చుంజుమీ. భయం వేడవయ్యా, భయమున్ బాయుము, భయం వీడు, వీరత్వంతో స్థిరచిత్తుడివై యుద్ధానికి రావయ్యా, స్థిరమైనటువంటి మనస్సుతో సిద్ధమై మగటిమితో చావో రేవో, చావో జయమో ఏదో ఒకటి నిశ్చయించు. ధైర్యము వీడ నాకు తగునా అని నీవు భావించవలసినటువంటి సమయం ఇదిలే. విజృంభించు, విజృంభించి వెంటనే ఎదుర్కోవాలయ్యా. నీకు పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఆ రీతి. రమ్ము లెమ్ము దాగిన దీనత్వం కదా, ఇది పాడి కాదు కదా. విజయమో వీరస్వర్గమో, ఇదియే క్షత్రియ ధర్మం అంటున్నాడు ధర్మరాజు. ఆ మడుగులోనే ఉన్నాడు దుర్యోధనంతా వింటూనే ఉన్నాడు. రాజా, మానవుడు ప్రాణభయం పొందుట ఆశ్చర్యమా? ఇప్పుడైందండి ఈయనకి జ్ఞానోదయం. ఇదా పూర్వం ఏమైందండి? జోదం ఆడేటప్పుడు స్వార్థం ఉచ్చనీచములు మరుస్తుందండి. అది అసలు స్వార్థం అనే దానికి అర్థం ఏంటో లోగడ మనవి చేశాను. స్వ అర్థము, తన కొరకు తాను అర్థవంతంగా జీవించడం స్వార్థం. అంతే తప్ప స్వార్థం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని అందరి నెత్తి మీద చేతులు కొట్టి కోట్లు కోట్లు కొల్లగొట్టి నా తోచింది, నే చెప్పిందే, నేను ఆడిందే, నే పాడిందే పాట, తప్పండి. తప్పున్నారా? ఆ విధంగా ప్రవర్తించినటువంటి వాళ్ళకి కాలం సరైన సమయం ఎంచి బుద్ధి చెప్తుంది. చులకనగా మాట్లాడతారు, చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. ఆలోచించాలి సీతారాం. ఎవరి మనస్సు వాళ్ళకి చెబుతుంది, చెప్పి తీరుతుంది. మనస్సు అంటూ బ్రతికి ఉంటే కదా. రాజా, మానవుడు ప్రాణభయం పొందుట ఆశ్చర్యమా? నేనా ఒంటరిని, సాయపడేవారు లేరు. దెబ్బల వలన శారీరక బాధ, యుద్ధానికి తలపడలేదనుకుంటున్నావునేమో. కాదయ్యా, ఒకంత అలసట. ఆ అలసట తీర్చుకున్న తర్వాత వస్తానయ్యా. మీరు కూడా విశ్రాంతి తీసుకుని రావచ్చు కదా. తెలివిగా మాట్లాడుతున్నాడు. తనకు విశ్రాంతి అవసరం, మీరు కూడా తీసుకోండి. అడ్డం పెట్టడం చాలా చాలా తెలివైనటువంటి పన్నాగం అండి. కుహనా లౌక్యం అంటారు. వీరి సోదరులే వారు, వారి సోదరులే వీరు ఇంచుమించు కదా. అపహాస్యం చేసేటప్పుడు, మితిమీరిన స్వార్థంతో వ్యవహరిస్తున్నప్పుడు, కీర్తి కాంక్షతో చెలరేగిపోయినప్పుడు, రాజ్యకాంక్షతో ధర్మాధర్మ విచక్షణలు మరచి వ్యవహరిస్తున్నప్పుడు, అది ఆనాడు కావచ్చు, నేటి సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, ఏదైనా కావచ్చు, కుటుంబం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, పాలనా వ్యవస్థ ఎంత ధర్మబద్ధంగా ఉండాలో. కత్తి మీద సాము అంటారు. జీవితం అంటే ఎలా ఉండాలి? యజ్ఞవాటికగా ఉండాలి జీవనం. మనస్సుకు సమాధానం చెప్పుకోనగలగాలి. ఆలోచించాలి సీతారాం. ఎవరి కొరకైతే రాజ్యాన్ని ఆశించానో వారే లేరు. ఆశకు అంతు ఉండదా? దీనికి ధర్మాధర్మ విచక్షణ ఉండదా? ఆశాపరివృత్తమైనటువంటి జీవనమే జీవనం. ఆశ ఎలా ఉండాలి? ధర్మబద్ధమైనటువంటి ఆశగా ఉండాలి. అడియాసలు కూడవండి. ధర్మాధర్మ మీమాంసలు ఉండాలి. సత్య అసత్యాలు ఎరిగి ప్రవర్తించాలి. సత్యనిష్ట గరిష్ఠతో జీవనం భాషించాలి. అప్పుడు ఆశ వర్తిస్తుంది. ఇంకా యుద్ధం ఎందుకయ్యా ఇప్పుడు అంటున్నాడు. నీ అవసరం కదా. నీకు అవసరమైతే నీకు అనుకూలంగా ఏదైనా తనకు అనుకూలంగా మాట్లాడుకోగలగటం అది దుర్యోధను యొక్క రాజనీతి. ఓ మనిషి, వినో, స్పందించో, ఆలోచించో, ఆచరించో. కర్ణ, భీష్మ, ద్రోణులు లేరో. వారు చెప్పిన మాటలు విన్నావా? భీష్ముడు చెప్పిన మాట విన్నావా? వినలే. వింటే ఇలా ఉండేది కాదు కదా. రాజ్యమేలా ఇప్పుడు అంటున్నావు? రాజ్యమేలా? ఇది శ్మశాన వైరాగ్యమా? ఏమనాలా? నీ వారందరూ బ్రతికై ఉన్నారు. ఏలుకో ప్రపంచాన్ని.
నీ వారందరూ బ్రతికే ఉన్నారు. ఈ ఒక్క పదంలో ఇతని యొక్క దుర్యోధన యొక్క మనస్తత్వం ఏ స్థాయిలో ఉన్నదో మనకు ద్యోతకమవుతూ ఉంది. అంటే అందరూ చనిపోవాలనే, సర్వేజన సుఖినో భవంతు కదా శాస్త్రం చెప్పే మాట. క్షాత్రం అందులో ఇద్దరు దిగితే ఎవరో ఒకళ్ళే గెలుస్తారు, ఒకళ్ళే బ్రతికుంటారు. రణనీతి, ప్రతిదానికి ఒక ధర్మం ఉంది, ఒక ఆచరణ క్రమం ఉంది. దాన్ని తప్పి ఇప్పుడు నీతులు శుద్ధులు వల్లించడం అది నీ కొరకు, నీదైనటువంటి తత్వంతో, ధర్మతత్వంతో మాత్రమే వ్యవహరించాలి సుమా. నే తపోగుణములకే కదా. ఇత పూర్వం ఏమైంది? అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అంటే తపోభూమి అంత తేలిగ్గా ఉందా? అవసరానికి పనికొచ్చేదా తపోభూమి? లేక ధర్మనిష్ట గరిష్ఠులదా ఆ తపోభూమి? అవకాశవాదులదా తపోభూమి? అసలు తపస్సు అంటే ఏంటి? తపస్సు తప్పించడం దేని కొరకు తప్పించాలి? ధర్మం కొరకు. ఎలాగూ మనకు అష్టాంగ యోగం రాదు, అది ఎలాగూ చేత కాదు, అది అభ్యసించలేము. పూర్వజన్మ సుకృతం ఉంటేనే తప్ప అష్టాంగ యోగం చెప్పాం. అదేంటో హనుమద్ వైభవంలో చాలా వివరంగా మనం చేశాను. కనీసం తప్పించగలగాలి. ఎలా? ధర్మనిష్ఠతో జీవనం సాగిస్తమే ఒక తపస్సు, జీవన విధానమే ఒక తపస్సు, యజ్ఞభావనామయ జీవన విధానమే తపస్సు. ఇప్పుడు అంటున్నాడు, నేను తపోభూమికి వెళ్తాను, గుర్రాలు ఏనుగులు లేని ఈ బీడును నీ నెత్తిన కొట్టుకో. బాగా దానం చేస్తున్నాడండి, తనకి ఎక్కువైంది పెట్టి నేను పెట్టానని చెప్పిన అంటాం. ఇదే తనకి ఎక్కసమైంది, పెడతాడు. నేను పెట్టాను, నేను చేశాను. దోచుకున్నావు ఓ 1000 కోట్లు, ఓ 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నేను సేవ చేస్తానంటున్నావు. ధర్మమా? ఉచితమా? 3000, 2000, 4000 ఓటుకు తీసుకొని ఓట్లు వేస్తున్నావు. ధర్మమా? ఆలోచించాలి ఓ మనిషి. విను భారతం. అందరూ గతించిన శల్యునితో వచ్చావే రణానికి. ధర్మరాజు అంటున్నాడు కొట్టుకో అంటే, ఎప్పుడైతే ఈ బీడి భూమిని నెత్తినేసి కొట్టుకో అని చెప్పని అన్నాడో, ప్రపంచాన్ని ఏలుకో అన్నాడో, ధర్మరాజు అంటున్నాడు అందరూ గతించిన శల్యునితో వచ్చావు కదా. శల్యుడు ఎవరండి? నకుల సహదేవులకు మేనమామ, సాక్షాత్ పాండవులకు మేనమామ. అతన్ని ఆకట్టుకున్నావు, అతను తీసుకొచ్చావు, అతన్ని చంపేశావు. రణానికి ధర్మం అధర్మం అంటూ ఉండదా? నువ్వు వచ్చావు కదా శల్యుడిని తీసుకొని, రాకుండా ఉండాల్సింది కదా, మరి అప్పుడే వెళ్ళాలి కదా. నీ దానం నాకేలా? నువ్వెవరవయ్యా దానం చేయటానికి? అర్హత ఉంటే కదా దానం. ఈ ఆలోచన యుద్ధానికి ముందుంటే కురువంశం నిందాపాత్రం కాదే కదా. శ్రీకృష్ణ రాయభారం ఏమైపోయింది? మాయాద్యూతం సంగతి ఏమిటి? మానవతిని జుట్టుబట్టి ఏడ్చిన గతి ఏమి? మీ అమ్మ చెప్పింది కదా, మీ నాన్నగారు చెప్పారు కదా కృష్ణ రాయభారం. అప్పుడు బంధించడానికి ప్రయత్నించావు కదా. మనసు చెప్పదా నీకు? ఓ మనిషి విను భారతం, ఆలోచించు నీదైన తీరులో. సూది మన మోపినంత భూమినివ్వనన్నావు. ఏమైంది? ఈ విచక్షణ ఆ రోజున నేను చంపక వదల రా, నీ ప్రాణాలు నా చేతిలో, నా ప్రాణాలు నీ చేతిలో. ఇది నిజం. చేసిన మోసాలు కుతంత్రాలు చాలయ్యా, ఇకపై చల్లవన్నాడు ధర్మరాజు. అంతా దుర్యోధన అంటున్నాడండి, మీరా 5 11 అక్షోణుల సైన్యంతో వచ్చావు 7 అక్షోణుల మీదకి. అప్పుడు ఏమైంది ఈ తారతమ్యం? అప్పుడు కూడా ఉండాలి కదా. మీరా 5, నేనా ఒంటరిని, మీరు ఒక్కొక్కరే రండి, అది న్యాయం అన్నాడు. అంటే ధర్మాన్ని ఎలాగైనా చెప్పచ్చు, ఎలాగైనా అన్వయించవచ్చు. దుర్యోధనుడు నేర్పుతున్నాడు ఈ సమాజానికి. సంఘంలో నాయకులు సభ్యులు, నేను అనకూడదండి, స్తబ్దతగానే ఉన్నారు. కారణం నాకు తెలవట్లేదు. ఒక్క 15 నిమిషాలు వినమనవి అని మొత్తుకుంటున్నా వినేవాళ్లే వింటున్నారు. ఎప్పుడు బ్లూటిక్లు అయితే వస్తాయి. ఆలోచించాలి సీతారాం. ద్వంద్వ వైఖరి మనకేలా? ఆపై అది మీకు చేత కాదంటే రండి అంటే మీరు ఒక్కరే రండి. అలా రావు, మాకు చేత కాదంటారా? మీరు 5 కలిసి రండి, అందరినీ చంపేస్తా అన్నాడు దుర్యోధనుడు. ఇది అహం. అహం కరిస్తే అహం కరుస్తుంది. భయపడి దాక్కోలేదయ్యా. రణనీతి తెలియజెప్పేటందుకే నేను ఈ విధంగా దాగాను. ఇది అబద్ధం కాదా? భయపడి కాదా? కృపాచార్యులు
వాడంతా వస్తే కృపుడు అశ్వత్థామ కృపాచార్యులు ఏమన్నావు, నేను అడిసిపోయాను, మనోగాయమైంది, శరీర గాయాలయ్యాయి, కొంత విశ్రాంతి తీసుకుంటాను, ఆ తర్వాత సమయం చూసి మీద పడతానన్నవే తప్ప ధర్మంగా వాళ్ళని పిలుస్తాను ఆపై రణం చేస్తానని అనలేదే. కాబట్టి రణనీతి తెలియజెప్పడానికి దాక్కున్నాను అంటున్నాడు ఈ దుర్యోధనుడు. ఈరోజు మా వారి రుణం తీర్చదా, మంచిది, సాత్వికను కూడా వదలను, ప్రత్యేకంగా చెప్తున్నాడు, సాత్వికను కూడా వదలను అంటే కృష్ణ వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది, అది పతన కారకం అన్నాడు దుర్యోధనుడు. నీకు కావలసిన ఆయుధాలు తీసుకోవయ్యా, నిన్ను ఒక్కడే ఎదిరిస్తాడు, అందరం కలిసి మూకుమ్మడిగా మాత్రం ఎదిరించాం, ఆ మాత్రం రణనీతి మాకు తెలియనిదా అని ధర్మరాజు చెప్తా ఉన్నాడు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా మరి. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని విన ప్రార్థన, మాతల విన మనవి, శ్రీ రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ మనవి, మీ కామెంట్స్ నా ఛానల్లోనే పోస్ట్ చేయ ప్రార్థన. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మం రక్షిత రక్షిత, ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. భారతం వినటం ధర్మం, స్పందించడం ధర్మం, కళాకారునికి ప్రోత్సాహం ఆశించటం ధర్మం. సీతారాం.